నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అడిషనల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటండి రోజుకో వివాదం ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారినట్టుగా కనపడుతుంది. ఇక నుంచి ఈ వివాదాల జోలికి వెళ్తే ఉపేక్షించను, కఠిన చర్యలు ఉంటాయని చెప్పి బాబు గారు చెప్తున్నారు. ఎందుకు ఇది రోజు రోజుకి ఎక్కువ అవుతుందంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు 124 మంది గెలిచారు. 124 మంది గెలిచినప్పుడు వీళ్ళు ఏమనుకోవాలంటే, పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా ప్రజలకి దీని నుంచి ఒకటి అర్థం చేసుకోవాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత ద్వేషం, ఆగ్రహం ఉన్నాయో జనాలకి అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాలి. ఇక్కడ లోకేష్ గారి పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఆయన పోరాటం, ది డే బిగినింగ్ నుంచి పోరాటం, ఇవన్నీ కూడా ఉంటాయి అందులో. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన వేధించిన తీరు ఇవన్నీ కలిసి టోటల్గా వీళ్ళకి విజయం దక్కింది. ఈ విజయం దక్కడంలో అనేక మంది పాత్ర ఉంది. అనేక మంది ఈ సమిధులుగా ఉన్నారు యుద్ధంలో. అంటే మీకు దాశరథి కృష్ణమాచారి చెప్పినట్టు, ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో అంటాడు. అలాగా ఈ యుద్ధంలో గెలుపులో అనేక మంది పాత్రధారులు ఉన్నారు. కాబట్టి ఈ విజయం తాలూకు విజయ గర్వం అనేటువంటి తలకెక్కించుకోకూడదు. ఇంకా వినయంగా పనిచేయాలి, ఇంకా బాగా పనిచేయాలి. ఒకవేళ లోపల ఉత్సాహం, ఆనందం, సమరోత్సాహం, విజయోత్సాహం ఉన్నా అణుచుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది డెఫినెట్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వాళ్ళు కొంత అలవాటు తక్కువ ఉంటుంది. ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అనంతపురం తోటి న్యూసెన్స్గా ఇప్పుడు అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అతను అలా మాట్లాడి ఉండకూడదు. నేను మాట్లాడలేదు అంటున్నాడు అతను. ఎమ్మెల్యే గారు నేను మాట్లాడలేదు అంటున్నాడు. ఒకవేళ అది ఫేక్ అనుకోండి, వాళ్ళు ఏమైనా సృష్టించారనుకో, ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోమని ఆయన కంప్లైంట్ ఇవ్వాలి. తీసుకుని అది యుద్ధ ప్రాతిపదిక మీద నిరూపించాలి. ఇంత లేట్ చేయకూడదు. ఒకటి. రెండు, అక్కడ ఆయన అనవలసిన అవసరం ఏంటి? అవును. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఆయన ఏ రకంగా శత్రు జూనియర్ ఎన్టీఆర్కి ఆయనకైనా తగులు ఉన్నాయా? ఇప్పుడు అనవసరంగా పడుకున్న గుర్రం లేపు తన్నించుకున్నట్టు. కాకపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏ అవకాశం దొరుకుద్దా, ఏం చేద్దామా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 10 మంది ఉంటే వైసీపీ వాళ్ళు 10 మంది వచ్చి చేరతారు అక్కడ. అర్థమైందండి? నిజంగా వాళ్ళకి బాధ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అలాగన్నట్టు నాకు కూడా కోపం అవుతుంది. ఇంతగా అనవసరంగా కుర్రోడిని అలాగ అంటున్నాడు ఎదురునండి. ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు భలే దొరికిందిరా ఛాన్స్ అనుకుంటారు. పైగా ఒక సఖ్యత లేదు అతనికి పార్టీతో అనేటువంటిది ఈ మధ్యకాలంలో అందరూ అనుకున్నది. చాలా బాగా తీసుకెళ్తున్నారు, ఉధృతంగా తీసుకెళ్తున్నారు. వైసీపీ వాళ్ళు కానీ ఎవరైతే అయితే కానీ ఆ ప్రచారాన్ని ఉధృతంగా తీసుకెళ్తున్నారు జనాల్లోకి. ఏం ఉధృతంగా తీసుకెళ్ళి అవ్వదు కానండి. ఏమవుద్ది ఉధృతంగా తీసుకెళ్తే? ఏమవుద్ది చెప్పండి? అనవసరంగా పిల్లలు పాడవుతారు, కానీ వాళ్ళ మధ్య ఇంకా గ్యాప్ పెరుగుద్ది. కానీ ఉధృతంగా తీసుకెళ్తే ఏమైపోద్ది? జగన్మోహన్ రెడ్డి లాంటి ఫుల్ మాస్క్ రావడం, వాళ్ళ బాబు సానుభూతి పెట్టుకున్నామంటే అడ్రస్ లేకుండా పోయాడు వీళ్ళ దెబ్బకే. అవన్నీ జరగదు. కానీ ఆ పిల్లోడు అనవసరంగా అతని కెరీర్కి నష్టం కదా. అనవసరంగా వివాదాల్లోకి ఎందుకండి? వాళ్ళు క్షమాపణ చెప్పిన తర్వాత వదిలేయాలి. వీళ్ళు కూడా తెగిదాకా లాక్కూడదు. అర్థమైందండి? చంద్రబాబు నాయుడు గారు కూడా చెవాట్లు పెట్టాడు అక్కడ. అక్కడితో ఆగితే వీళ్ళ గౌరవం ఉంటుంది. దీన్ని ఇంకా ఓవరాక్షన్ చేస్తే అదే నష్టపోతారు. ఇక్కడ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ జోలికి ఎవడొచ్చినా కానీ ప్రభుత్వం లేదా చంద్రబాబు గారు ఇలాగే ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి అందరికి పిలిచి. ఏంటండి, అతని పాటలు అతను ఏదో పడుతున్నాడు, సినిమాలు చేసుకుంటాడు, అతను గొడవలో అతను ఉన్నాడు. అతను ఎందుకు వెళ్ళుకుంటారు వీళ్ళు ఎవరైనా కానీ? ఇప్పుడు వాళ్ళు ఏమైనా అన్నారనుకో వీళ్ళని, ఇని అన్నట్టు ఊరుకోవాలి. ఇప్పుడు ఎంతమంది అంటే వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారు? చాలామంది అంటుంటే పట్టించుకోవట్లేదు కదా. అలాగే ఉండాలి. వాళ్ళు అరుచుకుని మానేస్తారు. వాళ్ళు ఉత్తుపురాన్ని ఎందుకంటారు? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది టీడీపీ అభిమానులు ఉంటారు, ఎన్టీఆర్ ఫ్యామిలీకి అభిమానులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ శత్రువులుగా చూడకూడదు. డెఫినెట్గా వైసీపీ వాళ్ళు ఎగదోస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ని కావాలని వైసీపీ వాళ్ళు ఎగదోస్తా, అతని తరఫున మాట్లాడుతా
అతని అభిమానుల పేరుతో టీడీపీని లోకేష్ని విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ సందు దొరికితే ఏలెట్టిగాడు కాలు ఎడతారు వాళ్ళు. అర్థమైందండి? జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళే, టీడీపీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళది ఏం పోద్ది, రాయేసేసి పోతారు. వీళ్ళు అద్దాల మేడలో ఉన్నారు కాబట్టి వీళ్ళే జాగ్రత్తగా ఉండాలి. అధికారంలో ఉన్నారు, మరింత జాగ్రత్తగా ఉండాలి. పైగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రేపు భద్రంగా వాళ్ళందరూ ఒకటి అయిపోతారు. వాళ్ళందరూ ఒకటి అయిపోయి బావా బావా అని లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ బావా బావా అని ముద్దులు పెట్టేసుకున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? ఏం సాధ్యం కదా అది. కాబట్టి ఏదైనా సాధ్యమే. అందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను తీవ్రంగా విమర్శించట్లేదు. ఆయన అనవసరంగా నోరు జారాడు, తప్పు అయిపోయింది బాబు అన్నాడు. ఇంక జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా ఇంకా అక్కడితో ముగించుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన సీరియస్ అయినాడు అన్న తర్వాత ఇంకా వీళ్ళ కొంచెం వాళ్ళేం పట్టించుకోకుండా నువ్వు ఇంకా మాట్లాడరా అని జగన్మోహన్ రెడ్డి లాగా అంటే అప్పుడు బాధపడిన అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఇంకా తిట్టమంటాడు. వీళ్ళు అలాగ అనరు, వీళ్ళ ఉద్దేశాలు అలా ఉండవు. ఇక వేరే అనైతిక విషయాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అది వాళ్ళ పర్సనల్ విషయాలని బహిరంగంగా చేసుకోవడం వాళ్ళ తప్పు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి జుగుప్సాకరమైన వ్యవహారాలు ఎప్పుడూ లేవు గతంలో. ఇటీవల కాలంలో వైసీపీ వాళ్ళు చూసి నేర్చుకుంటారేమో. నాయకత్వం కూడా దానికి ఎప్పుడు తావివ్వదు. ఎప్పుడు తావేవదు. వీళ్ళు ఏమన్నా గుట్టిసప్పుడు కాకుండా అది లేకుండా ఉండదు. ఎప్పుడు షార్ట్ని ఎడుతారు. అవును. అలాంటిది ఎప్పుడు బహిరంగంగా వచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కాళ్ళు పక్కనే ఉంటారు శత్రువులు. అవును. మీతో సఖ్యతగా ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. తేడా వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే బొమ్మ బయటకు వెళ్తారు. వాళ్ళతో ఎప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టి ఉంటుంది సార్. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, ఒక ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొన్ని కోరికలు నడుచుకోవాలి, కొన్ని ఆశ, కొన్ని ఏదైనా ఉన్నాయనుకోండి అవన్నీ కూడా వదులుకోవాలి. ఏం చేస్తారు ఆడుకో. పబ్లిక్లో ఉన్నాం కాబట్టి కొన్ని కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. అలాంటివన్నీ అణుచుకుని జాగ్రత్తగానే అది గుటకలు మింగుతా చూస్తా ఊరుకుంటే అంతే తప్ప వారాక్షన్ చేస్తే ఇలాగే దొరికేస్తారు. ఇక కోన రవికుమార్ గారి విషయంలో మాత్రం నేను నమ్మనండి. ఆ విషయంలో ఆయన ఎమ్మెల్యే, ఆయన పర్మిషన్ లేకుండా ఆయన లెటర్ తీసుకోకుండా ఆయన లెటర్ ఇచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అక్కడ అపాయింట్ చేస్తే వాళ్ళు ఈయన ఎవరికైనా సిఫార్సు చేస్తే వాళ్ళు తీసి పక్కన పడేస్తుంటే ఊరుకుంటాడు, ముద్దెట్టుకుంటారా? ఖచ్చితంగా అడుగుతారు. అది కూడా కొంచెం గట్టిగా అడుగుంటాడు. అంతేగాని వాళ్ళని దూషించి బూతులు తిట్టలేదు. దాన్ని పెద్ద హైలైట్ చేసి చేస్తున్నారు. ఇది వరకు ఒకసారి ఒక సీఏని కొట్లోడు తీసి తొంత అన్నాడు. అప్పుడు నచ్చింది మనకి, అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగోలేదా? కాబట్టి ఇది అక్కడే ఆ జిల్లాలోనే ఆ నాయకత్వ సమస్య. ఇతనికి ఏదైనా పదవి రావచ్చు భవిష్యత్తులో అని ఏదైనా ఐడియా ఉందేమో. అతను రాజకీయంగా ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. బయట వాళ్ళు కాదు, వితంద పార్టీలోనే. పార్టీ కూడా పిలిచి అలాంటి సఖ్యత చేసి పెట్టాలి. వాళ్ళు పెట్టిన ఇమేజ్ చూస్తుంటే మనకే తెలుస్తుంది, ఫేస్లు మొత్తం బ్లర్ చేశారు. అంటే ఆవిడ ఒక ఆమె లేదు, మొత్తం ముగ్గురు ఉన్నారు. ఎందుకు మాట్లాడతారు అసలు నిజంగా? ఒకవేళ మాట్లాడితే ఇప్పుడు అంత స్పృహ లేకుండా ఎందుకుంటారండి ఎమ్మెల్యే? ఇప్పుడు నేను ఆయనతో అనేక సార్లు జూమ్ కాల్ చేసాం మేము యుఎస్ నుంచి. చాలా పద్ధతిగా మాట్లాడాడు ఆయన, చాలా హుందాగా వ్యవహరించే మనిషి. ఇప్పుడు బయట పార్టీ మీద అగ్రెసివ్గా పోవాల్సిన వాళ్ళకి అగ్రెసివ్గా పోతాడు. అప్పుడు నచ్చినోడు ఇప్పుడు ఎందుకు నచ్చడం? ఏంటంటే ఉద్దేశపూర్వకంగా అతని ఇమేజ్ని చెడగొట్టడానికి, అతను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం. ఇక్కడ ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఆ మధ్యన మంత్రి గారు ఆయన ప్రసాద్ రెడ్డి గారు ఒక ఆయన మంత్రి గారు ఉన్నాడు కదా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. వెంటనే ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇలా చేయకూడదని చెప్పేసి చెప్తున్నారు. ఇలాగా అనేక చోట్ల జరుగుద్దండి. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మనం ఏం కోరుకుంటాం, కార్యకర్తలు ఆ విషయాల్లో ఎవరికన్నా గవర్నమెంట్ ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు ఎలా స్ట్రిక్ట్గా ఉన్నాడో ఎమ్మెల్యేలు గట్ట పని అవ్వట్లేదంటే వీళ్ళు తోక చూపించేస్తూ ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో గట్ట పనులు చేయరు. పనులు చేయనట్టు ఒళ్ళు మండుతుంది. రెండు మాటలు అంటారు. నేనైతే కొట్టమని చెప్తాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మీరు సంకనాగినప్పుడు వీళ్ళు కనీసం పని చేసి పెడతామో లేకపోతే వాళ్ళు మాట వింటాం, గౌరవిస్తాం ఎందుకు రావట్లేదు మీకు? సరైన రొంకుమొగుడు రామస్వామి జగన్మోహన్ రెడ్డి అని అనుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అధికారంలో లేనప్పుడు ఇబ్బందులు పడి, అధికారంలో ఉన్నప్పుడు పని చేయించకుండా ఇబ్బంది పడిన కార్యకర్తలు వాళ్ళంత నీచులు కాదు. వాళ్ళలా మిమ్మల్ని బూతులు తిట్టరు, వాళ్ళలా మిమ్మల్ని వేధించరు. వాళ్ళు అడిగిన వాళ్ళు చిన్న గౌరవం కోరుకుంటారు వాళ్ళ కార్యకర్తలు. అదిని వాళ్ళు మీరు లోకుగా ఉన్న వాళ్ళు కాకులు దెబ్బని అన్నట్టుగానే మీరు వాళ్ళు ఇష్టమైనట్టు చేసేసి వాళ్ళు చెప్పించి వాళ్ళు చెప్పి వారేషన్ చేస్తే ముసుగేసి కూడా వేస్తారు ఆవిడ కొట్టడు తెలియకుండా. ఏంటండి రేపు నుంచి అదే చెప్తాం మేము, పీకండ్రా నాలుగని.
ఎందుకు చెప్పకూడదు? అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి గజగజ వణికేసి వాళ్ళు వచ్చి ఒకటి నేను చూశాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పచ్చిబూతులు తిట్టేస్తున్నాడు ఒకటి తాగేసి, అని బతిమాలుతున్నారు పొమ్మని. పబ్లిక్గా రిలీజ్ అయినాయి కదా వీడియోలు అవి. వీడియోలు వచ్చింది కదా, మీరు ఎన్ని లేవండి మరి ఇప్పుడు ఎందుకు మరి ఈ రోగం వీళ్ళకి? అంటే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణలో పెడుతున్నారు, వాళ్ళు నోరు మూసి కూరుకుంటున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు ఆ టీచర్లు అందరినీ డిస్మిస్ చేయాలి ఇది ఎలాగ అలర చేసినందుకు. వాళ్ళు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు పలానా వాళ్ళని జాయిన్ చేసుకోమని అడిగారు అనుకో, ఏమన్నా అర్హత లేదండి వాళ్ళకి ఇదని చెప్పాలా, అంతేగాని తీసి పక్కన పడతాం ఏంటి? డెఫినెట్గా అక్కడ లోకల్గా ఇంకొక నాయకుడు ఎవరో ఇతని మీద కుట్ర పన్నాడండి. చంద్రబాబు నాయుడు గారు ముందుగా అర్జెంటుగా శ్రీకాకుళంలో గత ఎన్నికల ముందు నుంచి కూడా ఒక నాయకుడు మొత్తం పెత్తనం సాగిస్తా అనేక సీట్ల మార్పుకి ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకే అన్యాయం జరగడానికి కారకుడు ఒక నాయకుడు ఉన్నాడు అక్కడ. అది సరి చేయకపోతే ఆ జిల్లా పోద్ది మొత్తం తర్వాత భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఎదురవుద్ది. ఎందుకంటే ఉన్న వాళ్ళకే కుంపడేటస్తే అక్కడ చాలా అన్యాయం ఇది. బాబు గారికి అది తెలియకుండా ఏముండదు, మొత్తం తెలుసుకుంటాడు. వాళ్ళు కేకేసి బిహైండ్ ది స్క్రీన్ ఫుల్ కోటింగ్ ఇస్తాడు, వాళ్ళకి ఏం పర్లేదు. నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలు కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి, రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్ళకి మీకు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కూడా చేయాల్సింది ఏంటంటే అర్జెంటుగా ఇప్పుడు పార్టీ దృష్టి పెట్టాలి. పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేల దగ్గర ఎవరు ఉన్నారు, పదవులు ఇచ్చినప్పుడు అయితే ఒకసారి వాళ్ళ చరిత్ర ఎన్నాళ్ళ నుంచి పార్టీలో ఉన్నారో చూసుకోవాలి. వీళ్ళు సిఫారసు చేసినంత మాత్రాన ఎవరి పడితే వాళ్ళకి ఎత్తేలాగా ఉంటుందండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా పార్టీ కమిటెడ్ కార్యకర్తలకే పదవులు లేకపోతే పెత్తనం, వాళ్ళకి ఏదైనా పనులు చేయడం చేయాలి. అది కనీస బాధ్యత. ఆ పార్టీకి ఎక్కడమే గెలిచారు కాబట్టి ఆ పార్టీ మీద మీ కమిట్మెంట్ డెఫినెట్గా ఎమ్మెల్యేలకు గెలిచిన సగం మందికి పార్టీ మీద కమిట్మెంట్ ఉండదు. వాళ్ళ పని అయిపోయింది, ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ, దానికి కావాల్సినంత సంపాదించేసుకుంటారు రేపు వద్దన్న. అర్థమైందండి? ఇంకంతే. వాళ్ళు ఎవడేం పెగలడు. ఇదివరకు అట్లా కాదు. ఇదివరకు అంటే పెద్ద సంపాదన ఉండేది కాదు, ఈ పార్టీలో అది దిక్కు ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఈ పని అయిపోయిన తర్వాత నీకు ఎవడరా. ఇందులో సగం మందికి మళ్ళీ సార్ టికెట్ ఇవ్వమని అంటారు అంతే. ఇంకోటి పిలుస్తాడు లేదా ఇంకోటి పిలుస్తారు, లేదా సరిపడగా డబ్బులు ఉంటాయి. ఎలక్షన్ల ముందు అయ్యో బాబు అనుకున్న వాళ్ళందరికీ డబ్బులకి పైకి కిందకి చూసిన వాళ్ళందరికీ కావాల్సిన సంపాదించేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా అది జగన్ అనేటువంటి వాడు వీళ్ళకి దారిలో చూపించాడు. ఇసుక అమ్మేసుకోవచ్చు, ఎలా సంపాదించుకోవాలి, ఏంటి ఎలా దోచుకోవాలి అనేది. బియ్యం అమ్మేసుకుంటారు, రకరకాల మార్కు బోయిన షాపులు లేఅవుట్ల మీద కూడా డబ్బులు లాగేస్తున్నారు కదా. ఇంత దరిద్రం ఇది వరకు ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళకి సరిపడగా 5 ఏళ్లలోనూ ఒక 50 కోట్లు మినిమం, అంటే 50 కోట్లు సంపాదించడం అది సన్నది అనమాట. అది పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే దీంతో పాటు కార్యకర్తలకు కూడా తగిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, వ్యాపారాలు చేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒక ఇది ఉంది. ఇప్పుడు కార్యకర్తల్ని ఉపేక్షించారనుకోండి, ఎవరైనా సరే నష్టపోతారు. అల్టిమేట్గా పార్టీకి నష్టం. అదే చెప్పారు చంద్రబాబు గారు, మీరు చేసే పనుల వల్ల పార్టీకి నష్టం కలగకూడదని. వాళ్ళు పదే చెప్తున్నారు కార్యకర్తలను చూసుకున్నారు. ఇప్పుడు కార్యకర్తల మాట ఎమ్మెల్యేలు వింటలేదని చెప్తున్నారు వీళ్ళు. ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే మా మాట వాళ్ళు వింటలేదని చెప్తున్నారు. ఎవరిది నిజమో ఏంటో అర్థం అవ్వట్లేదు. అంటే ఎమ్మెల్యేలు మా పని అవ్వట్లేదు, ఏదన్నా కానీ పైన ఆయన నుంచి చెప్పాలంటారు. ఈ డిపార్ట్మెంట్లో అధికారులు ఏం చేస్తారు తెలుసా అండి, చిన్న సంధి దొరికితే వీళ్ళ మీద తగ్గేటేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేయడానికి ఇష్టం లేదనుకోండి, బాబు గారి చేసి చెప్పించండి, లోకేష్ గారి చేసి చెప్పించండి, పవన్ కళ్యాణ్ గారి చేసి చెప్పించండి అంటారు. 10 మంది కాల్ చేసి చెప్పిస్తారా? ఇది సమస్య. ఆ సమస్యను సాల్వ్ చేయాలి అధిష్టానం. ఎమ్మెల్యేలకు పనులు అయ్యేలాగా వాళ్ళు చూడాలి, కార్యకర్తల పనులు అయ్యేలా ఎమ్మెల్యేలు చూడాలి. అది పరిస్థితి. అంత సింపుల్ అది. రైట్. త్వరలో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.